ప్రార్థన చేసుకొని మనం దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన కన్నతండ్రి, నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను నాయన. ఈ సాయంకాల వేళలో నీ దయను, కనికరమును, కృపను, సమాధానమును మీరు మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు. ఈరోజు రాత్రి నీ మహిమ కలిగిన స్వరాన్ని వినున్నట్లుగా ఈ దినాన్న నీ పిల్లలమైన మమ్మల్ని అందరినీ మీరు దర్శించి మాతో మాట్లాడుతున్నందుకు స్తోత్రాలు. పాటల ద్వారా, ఆరాధన ద్వారా, ఉపదేశం ద్వారా, ప్రార్థన ద్వారా, దిద్దుబాటు ద్వారా మమ్మల్ని అందరినీ దర్శించి బలపరిచినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు నామమున అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమెన్. ప్రార్థన ఆలకించి కృపనిచ్చిన యేసయ్యకు స్తోత్రము చేయుదము. స్తోత్రం, 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 స్తోత్రం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రము చేయుదము. స్తోత్రం, 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 స్తోత్రం. ఆమెన్. మంచిది నాన్న. మనందరం కూడా మొదటి తిమోతి పత్రిక మొదటి అధ్యాయము, మొదటి తిమోతి పత్రిక మొదటి అధ్యాయము 12 నుండి 17 వచనాల వరకు మనందరం కూడా ధ్యానం చేసుకుంటున్నాము. ఈ ఇంట్రడక్షన్ అంతా కూడా 12 నుంచి 17 వచనాల వరకు లాస్ట్ సెక్షన్లో మనందరం కూడా ఈ 4 వచనాల్లో ఏం జరుగుతుందో, 5-6 వచనాల్లో ఏం జరుగుతుందో మనందరం కూడా చూస్తూ వచ్చాం. నిజంగా ఈ 12వ వచనం నుండి 17వ వచనం వరకు ప్రతి దైవజనుడి యొక్క జీవితంలో అతి ప్రాముఖ్యమైనటువంటి విషయాలను మనందరం కూడా చూడొచ్చు. వాస్తవానికి మనం వాక్యంలోకి వెళ్ళే ముందల నేను కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేయాలి. ఎందుకంటే ఈ సెక్షన్లో 12వ వచనం నుంచి 17వ వచనం వరకు లాస్ట్ సెక్షన్లో మనం ఆల్రెడీ ఈ 12 నుంచి 17 వచనాల వరకు ఉన్న విషయాలన్నీ కూడా నేర్చుకుంటూ వచ్చాం. ఆ తర్వాత ఈరోజు ఒక్కొక్క వచనంలో నుండి మనం నేర్చుకోవడానికి దేవుని ఆత్మ మనందరికీ సహాయం చేసి నడిపించునుగాక. ఆమెన్. చూడండి, ఈ వచనాలు నేర్చుకునే ముందర ఇక్కడ ఏం జరుగుతుందో మళ్ళీ ఒకసారి నేను జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతున్నాను. అదేంటంటే ఈ మొదటి అధ్యాయం 3వ వచనం నుంచి 11 వచనాల వరకు దుర్బోధలను గురించి, ధర్మశాస్త్ర సంబంధమైన బోధలను గురించి సంఘము ఎలా విడుదల పొందాలో రాస్తూ వచ్చాడు. ఆ విషయాలన్నిటిలో ప్రాముఖ్యంగా తిమోతికి, దైవజనుడైన తిమోతికి అపోస్తలుడైన పౌలు ఈ విషయాలన్నీ కూడా ఆత్మ ద్వారా రాయడాన్ని మనం చూడొచ్చు. ఇక్కడ మనందరం వాక్యం వినేటప్పుడు ఒక సామర్థ్యాన్ని మనం కలిగి ఉండాలి. ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట చెవిగలవాడు వినును గాక అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఆత్మ బోధించే సంగతులు ఎప్పుడు కూడా భూత భవిష్యత్ వర్తమాన కాలాల్లో మనందరం కూడా సంఘములో చేర్చబడిన మనందరం కూడా బహు జాగ్రత్తగా నేర్చుకోవలసినటువంటి విషయాలు. ఇక్కడ 3వ వచనం నుంచి 11 వరకు మనం ఆల్రెడీ ధ్యానం చేసుకున్నాం. ఇందులో 11వ వచనంలో అతి ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని పౌలు చెప్పడాన్ని చూడొచ్చు. అదేంటంటే, అయినను శ్రీమంతుడకు దేవుడు నాకు అప్పగించిన ఆయన మహిమగల సువార్త ప్రకారముగా అని రాయబడింది. చూడండి, అపోస్తలుడైన పౌలుకి దేవుడు అప్పగించాడు సువార్తను. మరలా చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. పౌలు ఇక్కడ 11వ వచనం నుండి సువార్తను అత్యధికంగా బట్టబయలు చేస్తూ ఓపెన్ చేయడాన్ని మనం చూడొచ్చు.
అంతకుముందు వరకు దుర్బోధలను గురించి చెబుతున్నటువంటి పౌలు ఇప్పుడు 11వ వచనంలోకి వచ్చేపాటికి ఒక సువార్తను పరిచయం చేస్తూ, ఆ సువార్త 12వ వచనం నుండి చూస్తే పౌలు యొక్క జీవితంలో ఆ మహిమ కలిగిన సువార్త ఏ ఏ కార్యాలు యేసుక్రీస్తు ద్వారా చేసిందో ఈ విషయాలన్నీ 17వ వచనం నుండి చెప్పడం ప్రారంభిస్తూ, పౌలు ఇక్కడ 12 నుంచి మనం గనక చదివితే పౌలు చెప్తున్నటువంటి మాటలు గనక మనం నేర్చుకోగలిగితే, ఆయన సువార్త ద్వారా తన జీవితాన్ని ఎలా రక్షించాడో, అందుకు ఎలాగ కృతజ్ఞత కలిగిన వాడే జీవించాడో ఈ విషయాలన్నీ కూడా చెప్పడాన్ని మనం చూడవచ్చు. మరలా చెప్తున్నాను, చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. పౌలుకు సువార్త పరిచర్య అప్పగించింది దేవుడే. పౌలును అపోస్తలుడిగా చేసింది దేవుడే. పౌలును సువార్తకు నమ్మకస్తుడిగా చేసింది దేవుడే. పౌలును మరి అన్యజనులకు సువార్త ప్రకటించేవాడిగా చేసింది కూడా దేవుడే. పౌలును రక్షించింది కూడా దేవుడే. పౌలుకు నమ్మకాన్ని పుట్టించింది కూడా దేవుడే. మహిమగల సువార్త ద్వారా ఒక మనిషి జీవితంలో దేవుడు ఏ ఏ కార్యాలు చేయగలడో, ముఖ్యంగా ఈ 12వ వచనం నుంచి 17వ వచనం వరకు అతి ప్రాముఖ్యమైనటువంటి వాక్యం ఏంటంటే 15వ వచనం అతి ప్రాముఖ్యమైంది. అదేంటి చదువునానా? 15వ వచనాన్ని చదవండి. 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుకుందాం. పాపులను రక్షించుటకు, ఇక్కడ చూడండి, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెనను. గమనించండి, క్రీస్తు యేసు లోకములోనికి వచ్చెనను వాక్యము నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమైనదియు. చూడండి, పౌలు యొక్క రక్షణకు, పౌలు యొక్క పిలుపుకు, పౌలు యొక్క జీవితానికి, సేవకి, రక్షణకి సంబంధం ఏంటంటే సువార్త. మరలా చెప్తున్నాను, చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. దేవుడు పౌలుకి ఇచ్చినటువంటి సువార్త మహిమ కలిగిన సువార్త. ఇప్పుడు పౌలు దగ్గర ఏముందంటే మహిమ కలిగిన సువార్త ఉంది. అది పౌలు యొక్క జీవితాన్ని ఏం చేసింది చెప్పండి? ఏం చేసిందంటే అతనిని రక్షించింది. అతనికి మహిమ గల సువార్త పరిచర్య చేయడానికి దేవుడు అతనిని ఎన్నుకున్నాడు. లేక వెనక పంపించాం మా అమ్మ దగ్గరికి, దెబ్బలు పడతాయి, మళ్ళీ గేదె అరిసినట్టు వరుతుంది. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ మనందరం కూడా జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సినటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయాలు అంటే, ఒక వ్యక్తిలో సువార్త, మహిమ కలిగిన సువార్త ఏ ఏ కార్యాలు చేస్తుంది అనేటువంటి విషయాన్ని మనందరం కూడా చూడొచ్చు. దేవునికి మహిమ కలుగున గాక. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఎందుకు ఈ విషయాలన్నీ కూడా చెప్పడం జరుగుతుంది అనంటే, మనం 1వ అధ్యాయంలో 3వ వచనంలో నుండి 11వ వచనం వరకు జరుగుతున్నటువంటి దుర్బోధలు, అంటే ధర్మశాస్త్ర సంబంధమైన దుర్బోధలన్నిటిని గురించి చెప్తున్నాడు. ఎందుకు ఈ 11వ వచనం నుండి మహిమ గల సువార్త అని చెప్తున్నాడు అనంటే, మహిమ కలిగిన సువార్త ఎప్పుడు కూడా ఒక మనిషి యొక్క జీవితాన్ని యేసుక్రీస్తు ద్వారా ఎలా, మరి ఆయన ఎలాంటి కార్యాల ద్వారా మనల్ని రక్షించి మహిమ గల పరిచర్య ఎలా చేస్తాడో చెప్పడాన్ని మనం చూడొచ్చు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు. చూడండి, ఇందుకు మనం 12వ వచనంలో అపోస్తలుడైన పౌలు 12-13 వచనాల్లో చూస్తే ఆయన ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించడాన్ని మనం చూడొచ్చు. చదువునానా ఆ వచనాన్ని? చదువు, 12వ వచనం చదువునానా? పూర్వము, చూడండి, పూర్వము ఎలాంటి వాడో
చెప్తున్నాడు పౌలు, నేను పూర్వము దూషకుడును హింసకుడును హానికరుడనైన నన్ను తన పరిచర్యకు నియమించి. ఇప్పుడు చూడండి, వాస్తవానికి 12-13 వచనాలు తర్వాత రావాల్సింది. మొట్టమొదట ఒక వ్యక్తి యొక్క జీవితంలో రక్షణ అనేది ప్రారంభమవుతుంది. అంటే ఇప్పుడు పౌలు చేసేటువంటి విషయాలు ఏంటంటే, ఈ సువార్త అనేది ఒక పాపిని అంటే 15వ వచనం దగ్గరికి తీసుకెళ్తున్నాడు. మరలా చెప్తున్నాను, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఒక మహిమగల సువార్త ప్రకటించబడేటప్పుడు ఒక పాపిని దేవుని యొక్క సంకల్పం ద్వారా ఎలా రక్షిస్తాడో 15వ వచనం దగ్గరికి ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తిని 15వ వచనం దగ్గరికి అపోస్తలుడైన పౌలు తీసుకెళ్ళడాన్ని మనం చూడొచ్చు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మనందరం కూడా గమనించవలసింది ఏంటంటే, ఒక పాపిని మనం ఎంత ఘోర పాపినైనా దేవుడు క్షమించగలడా అని అంటే అవును అనే విషయాన్ని మనం అపోస్తలుడైన పౌలు జీవితంలో మనం చెప్పొచ్చు. అందులో చూడండి, ఇక్కడ ఆ 15 సగం నుంచి వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకారమునకు యోగ్యమైనదని చెప్పి అట్టి వారిలో నేను ప్రధానుడను అని ఎందుకు చెప్పాడు? ఇక్కడ చాలా మందికి అర్థం కాని విషయం ఏంటంటే, ప్రధానుడను అని ఎందుకు రాశాడు అని అంటే, అపోస్తలుడైన పౌలు తన జీవితంలో సంఘానికి విరోధంగా ధర్మశాస్త్ర సంబంధమైన బోధకుడిగా ఉండకోరి సంఘానికి విరోధంగా, లేకపోతే యేసుక్రీస్తునకు లేకపోతే దేవునికి విరోధంగా ఎలాగా ప్రవర్తిస్తూ ఆయన బ్రతికాడో గత లాస్ట్ సెక్షన్లో మనం ఇవన్నీ కూడా మనం చూస్తూ వచ్చాం. ఏ ఏ విషయాలు చూస్తూ వచ్చాం జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఏ ఏ విషయాలు చూస్తూ వచ్చామంటే చూడండి, నేను పౌలు యొక్క జీవితంలో పౌలు ఎలాంటి వాడంటే పాపులలో ప్రధాన పాపి అంటాడు. మరలా చెప్తున్నాను, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. పాపులలో ప్రధానమైనటువంటి పాపి అపోస్తలుడైన పౌలు. అయితే అంత ఘోర పాపిని దేవుడు ఏం చేశాడంటే, దేవుడు రక్షించి తన మహిమ కలిగిన సువార్తను తల్లి గర్భంలో నిర్మించబడక మునుపే దేవుని చేత ఎన్నిక చేయబడి పిలవబడి అపోస్తలుడుగాను అన్యజనులకు సువార్త ప్రకటించువాడుగాను దేవుడే సువార్తను, మహిమగల సువార్తను పౌలుకి అప్పగించాడంట. దేవుడే అపోస్తలుడిగా పిలిచాడు, దేవుడే అన్యజనులకు సేవకునిగా నియమించాడు, దేవుడే రక్షణ ఇచ్చాడు. చూడండి, ఈ కార్యాలన్నీ కూడా చేసింది ఎవరు అనంటే నా ప్రభు అయిన యేసుక్రీస్తు. అంటే ఒక సువార్తకు మూలమైనటువంటి కారణం ఏదైనా ఉంది అనంటే సువార్తకు మూల కారణం ఎవరు అంటే యేసుక్రీస్తు యొక్క జీవితం. ఆయన పాపులలో ప్రధాన పాపినైన నన్ను దేవుడు ఎలాగ కనికరించి రక్షించాడో, ఆ మహిమ కలిగిన సువార్తలో ఉన్నటువంటి క్రీస్తు యొక్క సర్వ సంపూర్ణత నన్ను, ప్రధాన పాపుల్లో పాపినైన నన్ను ఎలా కనికరించాడో, ఎలాగ రక్షించాడో, ఆయన మహిమగల సువార్తకు నన్ను ఎలాగా ఎన్నిక చేసుకున్నాడో చూడండి అని చెప్తున్నాడు. ఇప్పుడు పాపుల్లో ప్రధాన పాపి అంటే అర్థం ఏంటి, మనం ఎలా అర్థం చేసుకోవచ్చు అనంటే, దేవుని యొక్క కృపా కనికరముల గురించి అపోస్తలుడైన పౌలు చెప్పడాన్ని మనం చూడొచ్చు. అందుకంట పౌలు ఏమంటాడంటే, నేను ఎక్కువగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను అంటాడు. ఇంకా 17వ వచనంలో అంటాడు, 17వ వచనంలో చూడండి, అక్షయుడును
అదృశ్యుడునుగు అద్వితీయ దేవునికి క్షమించండి నాన్న, సకల యుగములలో రాజయుండి అక్షయుడును అదృశ్యుడును అగు అద్వితీయ దేవునికి ఘనతయు మహిమయు యుగ యుగములు కలుగునుగాక. ఇక్కడ చూడండి, నన్ను పిలిచిన దేవునికే ఇక్కడ మహిమ ఘనత ప్రభావములు దేవునికే చెల్లాలి. ఎప్పుడెప్పుడు? యుగ యుగములలో. ఎప్పటికీ కూడా రక్షణ ఇవ్వటమే కాదు, రక్షణతో పాటు మహిమ ఘనత ప్రభావములు కూడా దేవుడే పొందాలి. ఈ రోజుల్లో జరుగుతున్న మోసం ఏంటో చెప్పనా? రక్షణ దేవుడిచ్చాడని చెప్పుకుంటున్నాం, మంచిదే. మనందరికీ కూడా రక్షణ ప్రభువే ఇచ్చాడు, మంచిదే. కానీ ఇక్కడ రక్షణ ఇచ్చిన దేవునికి మహిమ చెందట్లా. మహిమ అంతా కూడా మనుషులకు ఆపాదించబడుతుంది. అందుకనే పౌలు 12వ వచనం నుండి 17వ వచనం వరకు ఏమంటాడంటే, కన్క్లూజన్ అంతా కూడా 12వ వచనం ముగింపులో కూడా ఆయన ఏమని చెప్తాడంటే, హింసకుడును హానికరుడును దూషకుడును అయ్యున్న నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు ఇప్పుడు చూడండి, ఎందుకు కృతజ్ఞుడై ఉన్నాడో కూడా చెప్తున్నాడు. ఆ కృతజ్ఞత కలిగిన మనసు సకల యుగములలో దేవునికి తప్ప వేరొకరు ఎవ్వరికి కూడా చెందకూడదు అని చెప్తున్నాడు. ఇక్కడ రక్షించడం ఒక ఎత్తు అయితే, రక్షించబడిన తర్వాత మనలను బట్టి మహిమ దేవునికి రావాలి. మరలా చెప్తున్నాను చూడండి, మనలను బట్టి దేవునికి మహిమ రావాలి. ఈరోజు మనలను బట్టి మహిమ దేవునికి చెందకుండా ఈ రోజున సాతాను ఎన్నో రకాలుగా దోచుకుంటున్నాడు. ఇక్కడ సేవ అంతా బాగుంది, రక్షణ బాగుంది, దేవుడు రక్షించాడు. ఎందుకు? హింసకుడు దూషకుడు హానికరుడు అపోస్తలుడైన పౌలు. అంతేకాదు పాపులలో ప్రధాన పాపి. అంటే అందుకు దేవుడు పౌలు ఏమంటాడంటే, నేను దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అందుకు కారణం ఏంటంటే, దేవుడు నా మీద కనికరపడ్డాడు, అంతేకాదు కృపనిచ్చాడు, అంతేకాదు దీర్ఘశాంతముతో నన్ను సహించుకున్నాడు అని రాశాడు. చూడండి, దేవుడు 3 కార్యాల ద్వారా సువార్తలో ఉన్నటువంటి క్రీస్తు యొక్క ప్రేమను, ఆయన కనికరాన్ని, కృపను, దీర్ఘశాంతాన్ని లేకపోతే సహించుకోవడాన్ని, పౌలు సువార్తలో ఉన్నటువంటి ఆయన మహిమ యొక్క ప్రభావాన్ని మనకు చెప్పడాన్ని మనం చూడొచ్చు. ఇప్పుడు చూడండి, ఒక మనిషి మీద దేవుని కృప లేకపోయినా, కనికరం లేకపోయినా, ఆయన దీర్ఘశాంతం లేకపోయినా ఏ మనిషికి కూడా రక్షణ కానీ, మారు మనసు కానీ, పాప క్షమాపణ కానీ, పరలోక రాజ్యం కానీ ఉండదు. ఇప్పుడు ఇవన్నీ తీసుకొచ్చింది ఎవరు? ఇవన్నిటిలో కార్యాలు చేసి మన కొరకు ఈ రక్షణను సిద్ధపరిచింది ఎవరు అంటే యేసుక్రీస్తు. మరలా చెప్తున్నాను చూడండి, ఇంత గొప్ప రక్షణను మనకిచ్చింది ఎవరు అంటే, ఇప్పుడు అందుకనే 15వ వచనంలో ఇక్కడ మూల వచనం దగ్గరికి మనల్ని తీసుకెళ్ళడానికి పౌలు ఎంత చక్కటి నడకను మనకు చూపిస్తున్నాడు. వాస్తవంగా 12, 13, 14 వచనాలు కింద ఉండాలి, 16, 15 పైన ఉండాలి వాస్తవంగా. ఎందుకంటే మొట్టమొదట రక్షణ ఇచ్చిన తర్వాత ఆయన మహిమగల పరిచర్యకి అప్పగించుకున్నాడు. ఇది హీబ్రూలో కానీ ఇంగ్లీష్లో కానీ ముందుగా ఉంటుంది, తర్వాత కింద వచనాలు ఉంటాయి. అంటే ఇక్కడ ఈ 12వ వచనం నుంచి 17వ వచనం వరకు కింద పైకి, పైని కిందకి రాయబడినట్లుగా మనం చూడొచ్చు. ఏది ఏమైనా సీక్వెన్సీలో మాత్రం ఏ మార్పు ఉండదు. ఇక్కడ మనందరం గుర్తుపట్టవలసినటువంటి అతి ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని ఇప్పుడు చూడండి. ఇప్పుడు 12వ వచనం ధ్యానం చేసుకోవడానికి 12, 13, 14 కుదిరితే 14 కూడా మనం ఒకసారి ధ్యానం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఆ వచనాలు మళ్ళొకసారి చదువునానా, పిల్లలంతా వింటారు. పూర్వము దూషకుడును. ఇప్పుడు చూడండి, పూర్వము నేను ఎలాంటి వాడిని అంటే, నేను దూషకుడును. సంఘాన్ని బట్టి సంఘానికి విరోధంగా ఎన్నోసార్లు దూషిస్తూ తిరిగాడు. హింసకుడను. సంఘాన్ని హింసించాడు.
హానికరుడు. చూడండి, సంఘము జోలికి వస్తే దేవుడు ఎన్నడూ కూడా ఊరుకోడు. మనం గనుక అపోస్తుల కార్యాల్లో గనక మనం చదివితే చూడండి నాన్న, 9వ అధ్యాయంలో చదవండి, 5వ వచనం చదవండి. అపోస్తుల కార్యాలు 9వ అధ్యాయము 5వ వచనం. ప్రభువా నీవు ఎవడవని అడుగగా ఆయన నీవు హింసించుచున్న యేసును లేచి పట్టణములోనికి వెళ్ళుము అక్కడ నీవు ఏమి చేయవలెనో అది నీకు తెలుపబడునని చెప్పెను. అతనితో ప్రయాణము చేసిన మనుషులు ఆ స్వరము వినిరి గాని ఎవరిని చూడగా మౌనులై నిలబడిరి. సౌలు నేల మీద నుండి లేచి కన్నులు తెరిచినను ఏమీ చూడలేకపోయెను గనుక వారతని చెయ్యి పట్టుకొని దమస్కులోనికి నడిపించిరి. అతడు 3 దినములు చూపు లేక అన్నపానములేమీ పుచ్చుకొనకుండెను. ఇప్పుడు చూడండి, ఇవన్నీ కూడా మనకు తెలిసిందే. దేవుడు అపోస్తలుడైన పౌలుని దర్శించినప్పుడు ఆయన ఏమన్నాడంటే, సువార్త ప్రకటించడం వలన శ్రమ పెట్టినప్పుడు దేవుడు ఏమంటాడంటే, నీవు హింసించుచున్న నజరేయుడగు యేసును అంటున్నాడు. చూడండి, సువార్త ద్వారా రక్షించబడిన వారి జోలికి వస్తే దేవుడు ఏమంటాడంటే, నన్ను నువ్వు హింసిస్తున్నావు అని అంటున్నాడు. చూడండి, సువార్తలో ఉన్నటువంటి సత్యము ద్వారా రక్షించబడిన ప్రజల జోలికి వస్తే ఎవరి జోలికి వెళ్ళినట్టు గుర్తుపట్టారా? ఎంతకంటే భయంకరమైన వ్యక్తి ఎవరైనా ఉంటారా? చూడండి, అందుకనే పౌలు ఏమంటాడంటే, నేను పాపులలో ప్రధాన పాపిని. ఎందుకంటే మహిమగల సువార్తను నమ్మి విశ్వసించిన ప్రతి ఒక్కరిని నేను కొట్టి చంపడానికి ఇష్టపడి చిత్రహింసలు పెట్టాను. స్టెఫెన్ని రాళ్లతో కొట్టేటప్పుడు నేనే పర్మిషన్ ఇచ్చి అంగీకరించాను. అంటే ఇక్కడ ఎంత చిత్రహింసలు పెడుతున్నాడంటే, ఎవరిని అంటే సువార్త నమ్మి రక్షించబడిన వారి పట్ల, అంటే దేవుని యొక్క సువార్త జోలికి వెళ్ళిన వారి పట్ల, సువార్తను నమ్మిన వారి పట్ల పౌలు చేసిన పనులన్నిటిని చూస్తే కేవలం పౌలు దేవునికి మాత్రమే విరోధంగా పాపం చేసి కఠినుడై ఉన్నాడు. చూడండి, దేవునికి విరోధంగా, సంఘానికి విరోధంగా పాపం చేసి దోషకుడుగా, హింసకుడుగా, హానికరుడుగా మనం గత లాస్ట్ సెక్షన్లో చదువుకున్నాం. ఏమని చదువుకున్నామంటే, ఆల్రెడీ పౌలు సంఘానికి వెళ్ళే వారిని చిత్రహింసలు పెట్టి జైల్లో పెట్టి చంపటానికి కూడా వెనతీయలేదు అని మనం లేఖనాల్లో లాస్ట్ సెక్షన్లో మనం ఇవన్నీ కూడా చదువుకున్నాం. అంటే ఇప్పుడు దాని అర్థం ఏంటి అని అంటే, ఇప్పుడు మనం గనక అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, చూడండి, దేవుని యొక్క కృప భూమి ఆకాశముల కంటే ఎత్తైనది అని రాయబడింది. అంటే దాని అర్థం ఏంటి? కృప కనికరములు ఎంత ఎత్తైనా ప్రయాణం చేయగలవు. అంటే అర్థం ఏంటంటే, ఎంత ఘోర పాపి కన్నా కూడా ఎత్తుగాను ఆయన కృప. ఇంకా మీరు చదవాలనుకుంటే రోమా పత్రికలో చదవచ్చు అనుకుంటాను. చూడండి నాన్న, రోమా పత్రికలో 5వ అధ్యాయంలోన 5:20 చదవండి నాన్న. రోమా పత్రిక 5వ అధ్యాయము 20వ వచనం చదవండి నాన్న. మరియు అపరాధము విస్తరించునట్లు. ఇప్పుడు చూడండి, చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఈ మాట ఎంత గొప్పదంటే, అపరాధము విస్తరించినట్లు ధర్మశాస్త్రము ప్రవేశించెను అయినను పాపము మరణమును ఆధారము చేసుకొని ఎలాగు ఏలెనో. చూడండి, పాపము మరణమును ఆధారము చేసుకొని ఎలాగు ఏలెనో
అలాగునే నిత్య జీవము కలుగుటకై నీతి ద్వారా కృపయు మన ప్రభువైన యేసుక్రీస్తు చూడండి, మూలముగా కృపయు మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా మేలు నిమిత్తము పాపం ఎక్కడ విస్తరించెనో పాపము ఎక్కడ విస్తరించెనో అక్కడ కృప అపరిమితముగా విస్తరించెను. అక్కడ కృప అనేది అపరిమితముగా విస్తరించిందంట. అంటే కృప క్షమించలేని మనిషి అంటూ ఎవరు ఉండరండి. మరలా చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. దేవుని యొక్క కృప క్షమించలేని వ్యక్తి అంటూ ఎవ్వరూ ఉండరండి. భూమి ఆకాశముల కంటే కూడా ఎత్తైందంట కృప. అంటే అర్థం ఏంటి? ఎంత ఘోర పాపినైనా పాపం ఎక్కడైతే విస్తరించిందో, మరణం ఎక్కడైతే విస్తరించిందో, వాటన్నిటికంటే దేవుని కృప అపరిమితముగా విస్తరించిందంట. దేవునికి మహిమ కలుగునుగాక. అంటే ఇప్పుడు పౌలు చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే, మనందరినీ 15వ వచనం దగ్గరికి తీసుకెళ్తున్నాడు. బాబు, ఇప్పుడు యేసుక్రీస్తు సువార్త ద్వారా మనకేం చెప్తున్నాడంటే, ఆయన ఈ లోకానికి ఏ ఉద్దేశంతో వచ్చాడో చెప్తున్నాడు. మరలా జ్ఞాపకం చేస్తున్నాను, దేవుని పిల్లరా, ఏ వ్యక్తిలోనూ ఎంత ఘోర పాపి అయినా, ఏ వ్యక్తిలోనూ తన పాపమును బట్టి నష్టం కలగటానికి వీలు లేకుండా రక్షకుడైన యేసుక్రీస్తు, అందుకని పౌలేమన్నాడు, పాపులలో ప్రధాన పాపినైన నన్ను ఎలా కనికరించాడో, ఈ రోజున మనలందరినీ కూడా తండ్రి యేసుక్రీస్తు ద్వారా పాపులలో ప్రధాన పాపులమైన మనలను తండ్రి కనికరించాడు, కృప చూపించాడు. చూడండి, కనికరమేమో ఎంత భయంకరమైన శిక్ష అయినా క్షమించి నీ మీదకి శిక్షా విధి రాకుండా కాపాడేది కనికరం. కృప అంటే అర్థం ఏంటి? ఎలాంటి వ్యక్తినైనా తన పాపం నుండి విడిపించి కృప మనిషిని పరలోక రాజ్యానికి సిద్ధపరుస్తుంది. చూడండి, ఇక్కడ పౌలు చెప్పేటువంటి విషయాలన్నిటిని కూడా, ఆ వచనాలన్నిటిలో యేసుక్రీస్తు ద్వారా మనకు అనుగ్రహించబడిన కృప, ఆయన కనికరములను గురించి, ఆయన దీర్ఘ శాంతమును గురించి మాట్లాడడాన్ని చూడొచ్చు. నిజంగాండి, ఈ రోజున దేవుని కనికరాన్ని, ఆయన కృపను, లేకపోతే ఆయన దీర్ఘ శాంతాన్ని ధ్యానించేవాళ్ళు, జ్ఞాపకం చేసుకునే వాళ్ళు ఎవరున్నారు చెప్పండి? ఇప్పుడు ఈ 12వ వచనం నుండి ఒక్కొక్కటి కనుక మనం చదవడం ప్రారంభిస్తే, ఒక్కొక్క వచనంలో దేవుడు ఆ పౌలుని ఎలా నడిపిస్తున్నాడో మనం చూడొచ్చు. దేవుడు యేసుక్రీస్తు ద్వారా, తండ్రి యేసుక్రీస్తు ద్వారా, మహిమగల సువార్త ద్వారా ఏ కార్యాలు పౌలు జీవితంలో చేశాడో చూపిస్తున్నాడు. ఒక్కొక్క వచనాన్ని మనం ఇప్పుడు చదవచ్చు. చూడండి, మళ్ళీ చదువునానా? 12వ వచనం 13వ వచనం మళ్ళీ ఒకసారి చదవండి. పూర్వము దూషకుడును, ఇప్పుడు చూడండి, పూర్వము నేను దూషకుడును, హింసకుడును, హానికరుడైన నన్ను పరిచర్యకు నియమించి, ఇప్పుడు చూడండి, తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు బలపరిచిన మన ప్రభువైన క్రీస్తు యేసుకు, నన్ను బలపరిచిన మన ప్రభువైన క్రీస్తు యేసునకు కృతజ్ఞుడనై ఉన్నాను. చాలు. ఇప్పుడు చూడండి, ఇక్కడ వాస్తవానికి మనం ఒక్కొక్క వచనాన్ని, ఒక్కొక్క పదాన్ని కూడా ధ్యానం చేయాలి. అంత విలువైనటువంటి విషయాలు. ఇలా గనుక ధ్యానం చేసుకుంటూ వెళితే చాలా సమయం పడుతుందండి. మనం ఒక్కొక్క సెక్షన్లో 1 గంటే మనం నేర్చుకుంటున్నాం. వాస్తవానికి ఇది 1 గంట ధ్యానం చేసుకుంటే నేర్చుకునేటువంటి విషయాలు కాదు. నేను చెప్పే ప్రతి విషయాలు మీరు అర్థం చేసుకోండి. నేర్చుకుంటా అనే మాట నేను ఎక్కువ వాడుతూ ఉంటాను. అంటే నేర్చుకోవటం అంటే విని వదిలేయటం కాదు. ఇప్పుడు చూడండి, ఎగ్జామ్ పెట్టే ముందల నేర్చుకున్నదంతా కూడా మరలా ప్రిపరేషన్ చేస్తూ ఉంటాం, రివిజన్ చేసుకుంటూ ఉంటాం. దైవజనుడు మీకు పలుమార్లు రివిజన్ చేస్తూ మరలా చెప్పిందే చెప్తూ జ్ఞాపకం చేస్తూ మరలా మనకి బోధించడాన్ని మనం చూడొచ్చు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు చూడండి, 12 వచనం 12, 13 వచనాలు కలిపి మనం ఇక్కడ చూద్దాం. చూడండి, 1, తన జీవితంలో ఎంత భయంకరమైనటువంటి పాపుల్లో ప్రధాన పాపి అయిన అతనిని దేవుడు ఎలా కనికరించాడో చెప్తున్నాడు. చూడండి,
హానికరుడునైన నన్ను, అంటే ఇక్కడ 3 విషయాలు చెప్తున్నాడు. దూషకుడును, హింసకుడును, హానికరుడు. ఈ 3 విషయాలు చెప్తూ, అంటే పౌలుకి తన గురించి తనేంటో తెలుసు. ఇక్కడ మనకు అర్థం కావాల్సింది ఏంటంటే, మహిమ కలిగిన సువార్త ఒక వ్యక్తి దగ్గరికి వచ్చినప్పుడు మొట్టమొదట మనకు అర్థం కావాల్సింది ఏంటంటే, మన స్థితి మనం ఖచ్చితంగా ఎరుగుండాలి. అంటే ఇప్పుడు సువార్త వచ్చి, మహిమ గల సువార్త వచ్చి ఏం చేద్దంటే మన స్థితిని జ్ఞాపకం చేస్తుంది. మనం ఏ స్థితిలో ఉన్నాము, మనకి రక్షణ ఉందా లేదా, దేవుని సంకల్పంలో మనం ఏమై ఉన్నాము అనేటువంటి విషయాన్ని మొట్టమొదట సువార్త మనతో మాట్లాడి జ్ఞాపకం చేస్తుంది. ఇప్పుడు చూడండి ఏం జ్ఞాపకం చేస్తుంది. ఇప్పుడు పౌలు ఏమంటాడంటే, అయ్యా సంఘానికి రాస్తున్నాడు, తిమోతికి రాస్తూ ఈ పత్రిక చెప్తున్నాడు. తిమోతి ఎవరు? తన తోటి సేవకుడు. తన తోటి సేవకునితో ఏం చెప్తున్నాడు? బాబు, నేను ఎవరినో తెలిసినా, నేను భయంకరమైనటువంటి వ్యక్తిని, హింసకుడును, దూషకుడు, హానికరుని నేను. అలాంటి నన్ను ఈ మహిమ కలిగిన సువార్తను అప్పగించడానికి దేవుడు ఏం చేశాడో తెలిసినా, ఇప్పుడు యేసుక్రీస్తు ద్వారా నా జీవితంలో దేవుడు చేసిన కార్యాలంటే చెప్పనా? చూడండి, తన్ను తన పరిచర్యకు నియమించుకున్నాడంట. చూడండి, ఇంత ఘోర పాపిని ఎవడు నియమించుకుంటాడండి చెప్పండి? సంఘాన్ని హింసించి, బాధ పెట్టి, శ్రమ పెట్టి, జైల్లో వేసి మరణాలకు అప్పగించినటువంటి వ్యక్తిని దేవుడు తన కొరకు నియమించుకున్నాడు అని చెప్తున్నాడు. ఇక్కడ మనందరం గ్రహించవలసింది ఏంటో చెప్పనా? ఏ వ్యక్తి కూడా తనకు తానుగా దేవుని యొద్దకు రాడు. ఏ వ్యక్తి తనకు తానుగా దేవుణ్ణి నమ్మలేడు. చూడండి, అంటే దేవుడు తన పరిచర్యకి నియమించుకున్నాడంటే, పౌలు ఏమంటాడంటే, ఎప్పుడు నియమించుకున్నాడు అంటే, తల్లి గర్భంలో నేను ఉండగానే ఆయన కృపచేత నన్ను ఎన్నిక చేసుకున్నాడని చెప్పాడు. అర్థమవుతుందండి? అంటే ఇప్పుడు మనకు అర్థం కావాల్సింది ఏంటంటే, నువ్వు నేను మనం భక్తి చేయడానికి దేవుని దగ్గరికి వచ్చిన వాళ్ళం కాదు. దేవుడు తన కృపను, కనికరాన్ని, దీర్ఘశాంతాన్ని సువార్త ద్వారా ఇప్పుడు మన దగ్గర తీసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, సువార్త వచ్చి మాట్లాడేటప్పుడు అందులో ఆ సువార్తలో కనపడేది ఏంటంటే దేవుని కనికరం, దేవుని దయ. చూడండి, మనం అర్థం చేసుకోవాలి, ఆయన కృపను, ఆయన దీర్ఘశాంతాన్ని మనం చూడవచ్చు. ఈ 3 కార్యాలు ఎవరు చేస్తారు అంటే, ఎవరు చేస్తారంటే సువార్త, క్రీస్తులో నుండి సువార్త ద్వారా దేవుడు మన జీవితంలో చేసేటువంటి కార్యాలు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు చూడండి, పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు, చూడండి, పరిచర్యకు నియమించడం ఒక ఎత్తు అయితే నమ్మదగిన వానిగా చేశాడంట. ఇప్పుడు చూడండి, పౌలు నమ్మకస్తుడు ఎప్పుడయ్యాడండి? మీరు ఆలోచించండి. పౌలు కానీ మనం కానీ నమ్మకస్తులం అంటారా? ఇప్పుడు చూడండి, సువార్త ఒక వ్యక్తి దగ్గరికి వస్తే అతనిని దేవుని కార్యాల విషయంలో నమ్మకస్తుడిగా చేస్తుంది. ఇప్పుడు చూడండి, పరిచర్య ధర్మాలు ఎప్పుడు కూడా నమ్మకమైన వానిగా సువార్త చేయటం ద్వారా చేసేటువంటి పరిచర్య. ఈ రోజుల్లో సువార్తను ఉన్నది ఉన్నట్టుగా యేసుక్రీస్తు ఏదైతే బోధించాడో అది ఆజ్ఞగా తీసుకొని ప్రకటించే వాళ్ళు ఎవరున్నారు చెప్పండి? ఈ రోజుల్లో మహిమ కలిగిన సువార్తని కలిపి చెరిపి ఎంత దర్జాగా బోధిస్తున్నారంటండి, అంత దర్జాగా బోధిస్తున్నాడు. అందుకనే పౌలు ఏమంటాడంటే, మా ద్వారా ప్రకటించబడిన సువార్త కాక వేరొక సువార్త ఎవరైనా ప్రకటిస్తే వాడు శాపగ్రస్తుడవును గాక అని రాశాడు. అంటే చూడండి, అపోస్తులకు అప్పగించబడిన సువార్తలో దేవుని కనికరం ఉంటుంది, ఆయన కృప ఉంటుంది, ఆయన దీర్ఘశాంతం ఉంటుంది. ఇందులో ఎంత ఘోర పాపినైనా చూడండి, భూమి ఆకాశముల కంటే ఆయన కృప ఎంతో అధికమైంది. అంటే ఆయన క్షమించలేని పాపి అంటూ ఎవరో ఉండరో అనే సత్యాన్ని
ఇక్కడ కన్ఫామ్గా మనం చూడొచ్చు. అంటే ఇప్పుడు అర్థం ఏంటి? ఇప్పుడు వ్యభిచారి ఉన్నాడు, లేకపోతే తాగుబోతున్నాడు, లేకపోతే అన్యాయస్తుడు ఉన్నాడు, మోసగాడు ఉన్నాడు, ఎంత ఘోర పాపినైనా ఇప్పుడు ఆయన కనికరం దయ ఏం చేస్తుందో తెలుసునా? అతని మీద కృప, అతని దేవుని యొక్క దీర్ఘశాంతము అతని జీవితాన్ని ఏం చేస్తుంది తెలుసా? అతను క్షమించి అతనికి రక్షణ ఇచ్చి అతని తన పరిచర్య కొరకు నియమించుకొని తన జీవితం, ఒక మనిషి యొక్క జీవితం, పాపి యొక్క జీవితం దేవునికి నమ్మకస్తుడిగా చేస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. అంటే ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి భక్తి మొత్తం కూడా మనకు సంబంధించింది కాదు. మరి ఎవరికి సంబంధించింది అంటే దేవుడు తన సువార్త ద్వారా మనకిచ్చినటువంటి నమ్మకత్వం. చూడండి, నమ్మకమైన పరిచర్య అప్పగించబడిన అపోస్తులు ఏమంటారంటే, యేసుక్రీస్తు శరీరధారిగా ఎలాగుంటాడో మాకు తెలియదు అంటారు. ఆయన ఆత్మస్వరూపి అని అంటాడు. మనం గత ఈ మంత్ శుద్ధీకరణ కూటల్లో 3 దినాలు దేవుని ఎలా ఆరాధించాలో, ఆత్మస్వరూపిగా ఉన్నటువంటి దేవుణ్ణి మనం ఎలా ఆరాధించాలో ఆల్రెడీ 3 రోజులు 3 సెక్షన్లు మనం నేర్చుకున్నాం. పౌలు ఏమంటాడంటే, యేసుక్రీస్తును శరీరధారిగా మేము ఎరుగున్నాం. మరి ఎలా ఎరుగున్నారు అపోస్తులు అంటే, అపోస్తులు ఆత్మరూపిగా ఎరుగున్నాడు. ఆయన ఆరాధించేవారు కూడా ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. ఈ రోజున దానికి భిన్నమైన విగ్రహాల రూపంలో ఎంతమంది మనుషులను ఆరాధించేవారిగా తయారయ్యారో చూడండి. అందుకని ఎఫెసీ పత్రిక 6:6 మళ్ళీ ఒకసారి చదువునానా, జ్ఞాపకం చేస్తాను నేను. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 6వ వచనం. మనుషులను సంతోషపెట్టువారు చేయునట్లు, మనుషులను సంతోషపెట్టువారు చేయునట్లు కంటికి కనబడుటకే కాక క్రీస్తు దాసులమని ఎరిగి. అయ్యలారా, క్రీస్తు దాసులమని ఎరిగి కంటికి కనబడటానికి చేయమాకండి. ఏ పని చేసినా మనుషులు కంటికి కనబడేటట్టు చేయకూడదు. అంటే మనం ఎలా అర్థం చేసుకోవాలా? క్రీస్తు దాసుడు అనేవాడు ఎప్పుడు కూడా దేవునికి కనపరుచుకుంటాడు. క్రీస్తు దాసుడు అనేవాడు ఎప్పుడు కూడా దేవుడు నన్ను చూస్తున్నాడు అనే సంగతి మనం గుర్తుపట్టాలి. ఇప్పుడు చూడండి, బ్యానర్లో కానీ పాంప్లెట్లు కానీ మీరు చూడండి, మనిషి బొమ్మేమో 90% పాంప్లెట్లు వేస్తారు, దేవుని యొక్క వాక్యం ఎంత వేస్తారు ప్రభాకర్? అయ్యా, ఒక 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 అంగుళం అన్న వేస్తారా? ఎంత దారుణం అంటే, ఈ రోజున మన పితరులు విగ్రహముల తట్టుకు తిరిగిపోయినట్టుగా ఈ రోజున మనం సేవలో అతి భయంకరమైనది ఏంటంటే, మహిమ దేవునికి చెందకుండా రక్షణతో పాటు మహిమ దేవునికి చెందాలి. ఇక్కడ ఈ టెక్స్ట్ లో మనం నేర్చుకోవాల్సింది అదే. 12వ వచనం నుంచి 17వ వచనం వరకు కూడా యుగ యుగములు దేవునికే మహిమ చెందాలి, ఏ మనుషులకి కూడా ఆపాదించబడకూడదు. ఎవరు నమ్ముతారండి? నమ్మేవాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి? ఒక సువార్త అపోస్తుల దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళు ఎలాంటి ప్రవర్తన కలిగి సువార్త ప్రకటించారో, ఈ రోజున లిప్టిక్లు ఏంటి, ఈ రోజున పట్టు చీరలు, కోట్లు, సూట్లు, చెత్త మోక ఎక్కడ నేర్చుకొని వచ్చారు అని ఎవరికి కనిపరుచుకోవాలి? నీ ఫోటోలో నీ రూపం ఏంటి, బయట పాంప్లెట్లో నీ రూపం ఏంటి? అసలు చూసుకున్నారు ఎప్పుడన్నా? దేవుని భయం లేని బ్రతుకులండి. చూడండి, ఇక్కడ పౌలు చెప్పేటువంటి విషయాలు అదే. నన్ను నమ్మకస్తునిగా చేసింది సువార్త. ఇప్పుడు చూడండి, సువార్త దేవునికి ఆయన సువార్తకు నమ్మకస్తుడిగా చేసిందంట. అంటే పౌలు నమ్మకస్తుడు కాదా? కాదు. చాలా మంది ఏమంటారంటే, పౌలు మంచోడు, పౌలు ధర్మశాస్త్రం ఎరిగినోడు గనక పౌలు చాలా పరిశుద్ధుడు, పౌలు చాలా మంచోడు, నీతిమంతుడు అనుకుంటున్నారు. కాదండి, పౌలును నమ్మకస్తుడిగా చేసింది సువార్త. మరలా చెప్తున్నాడు, జ్ఞాపకం చేసుకోండి. అంతేకాకుండా పౌలు ఏమంటాడు చూడండి, పౌలుకి పరిచర్య అప్పగించింది సువార్త. ఇప్పుడు చూడండి, అక్కడ
నమ్మకమైన వానిగా ఎంచినందుకు. నన్ను బలపరిచి ఇప్పుడు చూడండి, నమ్మకమైన వానిగా ఎంచడమే కాకుండా నన్ను బలపరిచిన మన ప్రభువైన యేసు క్రీస్తునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను అంటున్నాడు. చూడండి, పౌలును బలపరిచాడంట దేవుడు. ఎప్పుడు బలపరిచాడు? సువార్త ఎప్పుడైతే రక్షణ ఇచ్చిందో, సువార్త ఎప్పుడైతే నమ్మకస్తుడిగా చేసిందో, సువార్త ఎప్పుడైతే తన పరిచర్యకి పిలిచిందో, ఎన్నిక చేసుకుందో, తల్లి గర్భంలోనే ఎన్నిక చేసుకుందో, ఆయనంట ఆ సువార్త తన బ్రతుకు కాలమంతా ఏ పరిస్థితుల్లో చూసినా బలపరిచిందంట. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఎలా బలపరిచింది మనకి ఎలా అర్థమవుద్ది? చూడండి, ఈ రోజున పౌలు తన పత్రికలో రాసేటప్పుడు చూడండి, ఒక మాట నేను జ్ఞాపకం చేస్తాను, చదవండి నాన్న. 2 తిమోతి పత్రిక 4వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చదువుకుందాం. 2 తిమోతి పత్రిక అయితే 4వ అధ్యాయం 17వ వచనం. అయితే నా ద్వారా సువార్త పూర్ణముగా ప్రకటింపబడు నిమిత్తము. ఇప్పుడు చూడండి, సువార్త పూర్ణంగా ప్రకటించబడు నిమిత్తము అన్యజనులందరూ దాని విను నిమిత్తము ప్రభువు నా పక్కన నిలిచి నన్ను బలపరచును గనుక నేను సింహముల నోట నుండి తప్పించబడి తిని. దేవునికి మహిమ కలుగును గాక. ఏమంటే అర్థమైందండి? ఇప్పుడు చూడండి, సువార్తను ప్రకటించే వాళ్ళకి ఇది చాలా విలువైన మాట. ఇప్పుడు చూడండి, చాలా మంది సువార్త ప్రకటించేటప్పుడు తన బలాన్ని బట్టి సువార్త ప్రకటించడానికి వీల్లేదు. తనకున్నటువంటి శక్తిని, తనకున్నటువంటి తెలివితేటల్ని, తనకున్న జ్ఞానాన్ని బట్టి సువార్త ప్రకటించడానికి వీలు లేదు. మరలా చెప్తున్నాను, జ్ఞానంగా అర్థం చేసుకోండి. ఒక వ్యక్తికి సువార్త ప్రకటించాలంటే దేవుడు నమ్మకస్తులుగా చేయాలి, ఆయన తన పరిచర్యకి పిలవాలి, ఆయన మూడవదిగా మనం చూస్తే ఆయన బలపరచాలి. అంటే దేవుడిచ్చే బలము చేత ఒక సువార్థికుడు సేవ చెయ్యాలి. ఇప్పుడు చూడండి, చాలా మంది ఉద్యోగాలు చేస్తూ సేవ చేసేవాళ్ళు ఎంతమంది లేరు చెప్పండి? రిటైర్డ్ అయిపోయిన తర్వాత పింఛన్లు పట్టుకొని సేవ చేసేవాళ్ళు ఎంతమంది లేరు? అసలు వాక్యంలో సువార్త ప్రకటించడానికి మందలో మగది ఉండగా ఆడదాంతో పని లేదని వాక్యం చెప్పినప్పుడు, ఈ రోజున ఆడవాళ్ళు సువార్థికులు, కాపర్లు, సంఘంలో కాపర్లుగా ఉన్నవాళ్ళు ఎంతమంది లేరు చెప్పండి? వాక్య విరుద్ధమైనటువంటి సేవలు చేసేవాళ్ళు ఈ రోజున కుప్పలు పెరిగిపోయారు. ఏమండి, సువార్త ప్రకటించడానికి దేవుడు అంటాడు అపోస్తలుడైన పౌలుతో, ఆయన నన్ను అనుక్షణం బలపరుస్తూ వచ్చాడు. పిలవటమే కాదు, సువార్త అప్పగించడమే కాదు, ఇంకా ఆయన ఏం చేశాడో తెలిసిన? నమ్మకస్తుడిగా చేశాడు. నన్ను నమ్మకస్తుడిగా చేయటమే కాదు, ఆయన ఏం చేశాడు తెలిసిన? నన్ను ప్రతిక్షణం బలపరుస్తూ వచ్చాడు ఆయన. అంటే దేవుడిచ్చిన బలము ద్వారా సేవ చేయాలి తప్ప మన సొంత బలాన్ని ఉపయోగించుకొని సేవ చేస్తే అది పనికి రాదు. నిజంగండి, దేవుని ఎదుట ఒక దైవజనుడిగా నేను చెప్తున్నాను, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. పౌలు తన జీవితంలో ఎంత పరిచర్య చేసింది చూడండి. పౌలు అన్యజనుల్లో 35 సంవత్సరాల పైన సేవ చేశాడు, సువార్త ప్రకటించాడు. చూడండి, బ్రతుకుండగానే పరలోకానికి సిద్ధపరిచిన సంఘాలు ఉన్నాయి అపోస్తలుడైన పౌలు జీవితంలో. పౌలు చేసిన అద్భుతాలు మామూలు కార్యాలు చేయలేదండి. పౌలు, పేతురులు నీడ తాగితేనే స్వస్థతలు పొందారు. అపోస్తలుడు చెయ్యని అద్భుతాలు అంటే ఏమీ లేవు. అంతేకాదు, అపోస్తలుడైన పౌలు 3వ ఆకాశంలోకి వెళ్ళిపోయాడు. ఏమండి, 3వ ఆకాశంలోకి వెళ్ళడానికి ఎంత బలం కావాలి? ఇప్పుడు ఒక మనిషి దగ్గర ఎంత బలం ఉంటుంది చెప్పండి? ఒక మనిషి దగ్గర 1 యూనిట్ బలం ఉంటుంది అనుకోండి. 1 యూనిట్తో ఇన్ని కార్యాలు చేయగలరా? చేయలేడు. ఇప్పుడు పౌలుకి ఇచ్చిన బలం ప్రపంచంలో ఎవరికి ఇవ్వలేదేమో అన్నంతగా ఉంటుందండి. ఆయన సువార్త ద్వారా చేసిన కార్యాలు అన్నీ ఇన్ని కాదు. ఆయన మధ్యాకాశంలోకి వెళ్ళి
ఆయన దేవుని యొక్క శక్తి కలిగిన స్వరాల్ని, ఎన్నో రకరకాల స్వరాల్ని వినివచ్చాడండి. బిడ్డలారా, ఒక సువార్త ఒక వ్యక్తిని ఎంత పవర్ లేకపోతే ఎంత బలాన్నిచ్చి నడిపించిందంటే సింహాల నోళ్ళ నుండి తప్పించిందంట. ఎవరు? మనుషులేనండి. అపోస్తలుడైన పౌలు సువార్త ప్రకటించేటప్పుడు ఏమండి, నిందించిన వాళ్ళు ఎవరున్నారు చెప్పండి, కొట్టని వాళ్ళు ఎవరున్నారు చెప్పండి, దూషించని వాళ్ళు ఎవరున్నారు చూడండి. నిందించబడ్డాడు, కొట్టబడ్డాడు, దూషించబడ్డాడు, ఉమ్మివేయబడ్డాడు, కొరడా దెబ్బలు కొట్టారు, దోచుకున్నారు, పిడిగుద్దులు గుద్దారు, పౌలును రాళ్లతో కొట్టారు, కొరడా దెబ్బలతో కొట్టారు. పౌలును అనేక పర్యాలు నువ్వు డబ్బు కోసం ఆశపడి వచ్చి సేవ చేస్తున్నావని నిందించారు. ఇవన్నీ రికార్డెడ్గా ఉన్నటువంటి సత్యాలండి. వీటన్నిటిని తట్టుకోవడానికి దేవుడంట ఎప్పటికప్పుడు ఆ సువార్త ద్వారా బలాన్ని ఇస్తున్నాడంట. దేవునికి మహిమ కలుగునుగాక. నేను ఈ మాటలు చదువుతున్నప్పుడు లోకంలో ఆ బలం ముందల, దేవుడిచ్చిన బలం ముందల ఆయనకి కలిగిన శ్రమలు ఏది కూడా ఎన్నదగినవి కాదు. నేను భరించలేదు కానీ కృపయే నా యందు ఉండి భరించను అని రాయబడింది. అందుకనే తిమోతితో రాసేటప్పుడు అక్కడే 2 తిమోతి 2వ అధ్యాయం 1వ వచనం కూడా చదువునానా? నా కుమారుడా యేసునందున్న కృప చేత. ఇప్పుడు చూడండి, క్రీస్తు యేసు నందు ఉన్నటువంటి కృప చేత బలవంతుడవు కమ్ము. ఇప్పుడు చూడండి, నువ్వేం కావాలి? క్రీస్తు యేసు నందు ఉన్నటువంటి కృప చేతనే బలవంతుడు కావాలి. ఇప్పుడు తిమోతికి దుర్బోధన సంఘంలోకి వచ్చేసి ధర్మశాస్త్ర సంబంధమైన బోధకులు వచ్చినప్పుడు తిమోతికి కూడా కావలసింది ఏంటో తెలిసిన, యేసు క్రీస్తు నందున్న కృప చేత. చూడండి, కృప ఒక వ్యక్తిని పరలోకానికి సిద్ధపరిచింది. కనికరం ఒక వ్యక్తి మీదకి ఉగ్రత, శిక్ష, పాపం, శాపం రాకుండా ఆపగలిగింది కనికరం. ఇప్పుడు చూడండి, దేవుని కృపా కనికరములు ఎంత సమృద్ధిగా పౌలుకి ఇచ్చాడో అదే కృప చేత తిమోతిని ఏమంటారంటే, సంఘములో ధర్మశాస్త్ర సంబంధమైన బోధకులు ఉన్నప్పుడు, మనుషుల చేత సంతోషపరిచేటువంటి మనుషులు ఉన్నప్పుడు, అలాంటి వాళ్ళందరినీ ఎదిరించాలంటే నీకు కావాల్సింది ఏంటో తెలిసిన, కృప ద్వారా దేవుడు నీకు అనుగ్రహించే బలం కావాలి. ప్రతి సువార్థికుడు, ప్రతి కాపరికి ఏం కావాలో తెలిసిన, దేవుడు అనుగ్రహించే బలం కావాలి. ఈ రోజున దేవుడిచ్చిన బలంతో సేవ చేయకుండా వాళ్ళు కష్టపడి వాళ్ళు కష్టపడ్డ డబ్బులతో సేవ చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. సంఘానికి నువ్వు సువార్త ప్రకటిస్తే సంఘము గుప్పిళ్ళు విప్పున కానుకలతోనే పరిచర్య జరగాలి. అది కాకుండా నువ్వు దేనితో నువ్వు సంపాదించి, నువ్వు ఉద్యోగం చేసి సంపాదించిన డబ్బులతో నువ్వు సేవ చేస్తే నువ్వు ఎన్నడూ కూడా సేవ దేవుని చేత అంగీకరించబడదు. పౌలుకు సేవ చేయాల్సి వస్తే ఆ మహిమ కలిగిన సువార్తలో యేసుక్రీస్తు ద్వారా ఆయనకి బలం ఇచ్చాడంట. అందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తానని అంటున్నాడు. ఈ రోజున మనకు బలం ఎక్కడి నుంచి వస్తుంది చూడండి. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం కూడా మనం చదవగలిగితే, ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం కూడా మనం చదువుకుందాం. బలపరిచిన వాని యందే, చూడండి, నన్ను బలపరుచు వాని యందే నేను సమస్తమును చేయగలను. ఇప్పుడు చూడండి, అపోస్తలుడైన పౌలును బలపరిచేది ఏంటి? దేవుని ఆత్మ. గమనించారండి? సువార్త, మహిమ కలిగిన సువార్త, అందులో ఉన్న క్రీస్తుకు సంబంధించిన సంపూర్ణత బలపరిచిందంట. నన్ను బలపరుచు వాని అందే నేను సమస్తమును చేయగలను. ఏ కార్యాలు? సమస్తం అంటే ఏంటి? ఇప్పుడు నువ్వు మీటింగ్లు పెట్టాలంటే ఏం కావాలి? ఏం కావాలంటే సంఘము నిన్ను ఎంత బలపరిస్తే అంత బలము చేత నువ్వు పనిచేయగలవు. సమస్త కార్యాలు, సువార్తకు సంబంధించిన, దేవుని చిత్తానికి సంబంధించిన ఏ కార్యాలు నువ్వు చేయాలన్నా దేవుడు బలపరిచిన వాటితో నువ్వు చేయగలవు తప్ప నీ బలం, నీ డబ్బు, నీ తెలివితేటలు, నీ ఘనత, నీ గొప్ప, ఏమండి ఇంత నమ్మినోడు ఉద్యోగం వదిలేసి సేవ చేయలేవు? అసలు నువ్వు సేవకుడువా? సువార్థికుడు అయితే వీధి వీధికి వెళ్ళి సువార్త ప్రకటించు. నన్ను అడిగితే నువ్వు సువార్తకు కూడా పనికిరావు. ఉద్యోగం చేస్తూ సేవ చేసేవాడు కనీసం సువార్త చెప్పడానికి కూడా పనికిరాడు.
వాక్యం తీసుకొని రా నీకు చేతనైతే. సత్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా నమ్మడానికి నీకు చేతగాట్లా. ఎంతకాలం మోసం చేస్తావు ప్రజల్ని? పౌలు, అపోస్తులుడైన పౌలు ఏమంటాడంటే, అయ్యా నన్ను బలపరిచే దేవుడు ఒక ఆయన ఉన్నాడు. ఏమండి వాళ్ళకి ఇళ్ళు వాకిళ్ళు అమ్మేసి అపోస్తులకి కానుకలు డబ్బులు తీసుకొచ్చి ఇస్తే వాళ్ళు పంచిపెట్టారండి. వాళ్ళకి రేపటికి బ్యాంక్ బ్యాలెన్స్ లేవు. సువార్త నమ్మానంటారు, నీ బ్యాంక్ బ్యాలెన్స్లు ఎంత? జాగ్రత్త. పౌలు అంటాడు నన్ను బలపరచు అని అంది, నేను సమస్తమును కూడా చేయగలను. అంటే సంఘాన్ని పరలోక రాజ్యానికి సిద్ధపరచడానికి దేవుడిచ్చిన బలాన్ని ఉపయోగించాలి. వ్యక్తిగతంగా ఎవరి మీద ఆధారపడి సువార్త ప్రకటించకుండా వచ్చేటువంటి సొమ్ము ద్వారా నీ దేవి కార్యాలు, నీ బలము, నీ ఆస్తి, నీ ఉద్యోగం, నీ కలిగిన ఆస్తి ఏది కూడా. పౌలు సంపన్నుడండి. ఆ రోజుల్లోనే పౌలు వాళ్ళ నాన్నగారికి 2 షిప్పులు ఉన్నాయి. ఆ రోజుల్లోనే కోట్లకు పడగలెత్తిన వాడు అపోస్తులుడైన పౌలు. ప్రభు తన సేవకు పిలిచినప్పుడు తన కలిగిన సమస్తాన్ని పెంటతో సమానంగా ఎంచుకొని విడిచిపెట్టి దేవుని యందు విశ్వాసముంచి సువార్త ప్రకటించాడు. వెళ్ళరా, ఈ రోజున ఒక సేవకుడు సువార్త ప్రకటించాలంటే సమస్త కార్యాలలో దేవుని బలము చేత సేవ చేయాలి. ఈ రోజు నువ్వు మీటింగులు పెడుతున్నావు, ఏ బలం నానా? ఎక్కడి నుంచి వచ్చింది నీకు బలం? ఈ రోజున పరిచర్యలు చేస్తున్నావు, సంఘంలో ఒక వస్తువును కొంటున్నావు, ఎవరిచ్చిన కానుకలవి? నువ్వు కష్టపడితే నువ్వు తెచ్చిన డబ్బుల ద్వారా ఆర్భాటాలు చేస్తే దేవుడు ఏదో కార్యాలు చేస్తాడని భ్రమపరచబడద్దు. నీకు చేతనైతే దేవుణ్ణి దిక్కుగా చేసుకొని సేవ చేయి. పౌలు చెప్తున్నాడు, చదవండి. ఇంకా ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం కూడా చదవచ్చు. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 10వ వచనాన్ని కూడా చదవచ్చు. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి, తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై యుండుడి. ఇప్పుడు చూడండి, ఎప్పుడు చూసినా తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి. చూడండి, ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఎప్పుడు చూసినా సేవకుడు బలవంతుడై ఉండాలి. అంటే మహాశక్తి అంటే ఏంటి? మనకెట తెలిసింది? ఎన్ని సంవత్సరాలకు అర్థమైంది? చూడండి, ప్రభు యొక్క మహాశక్తి అంటే అర్థమైంది చూసినా దేవుడిచ్చిన అభిషేకం, ఆత్మ మీద ఆధారపడడం, ఆయన పంచి ఇచ్చిన పరిశుద్ధాత్మ మీద ఆధారపడి జీవించడం. ఎందుకంటే ఈ భూమండలం మీద మనిషి తన శక్తిని బట్టి, బలమును బట్టి సేవ చేయడం బట్టి కాదు, కానీ తన ఆత్మను బట్టే బలవంతులై సేవ చేయాలి. అదే మహాశక్తి అంటే పరిశుద్ధాత్మ. ఒక వ్యక్తి తన ఉద్యోగాన్ని బట్టి, తనకున్న డబ్బును బట్టి, తనకున్న ఆస్తిని బట్టి సేవ చేయకూడదు. ఆత్మ అంటే విశ్వాసము ద్వారా జరిగించే సేవ చేయాలి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. చూడండి, ఒక మాటని నేను జ్ఞాపకం చేస్తాను. చూడండి, అక్కడ తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండండి. ఇప్పుడు చూడండి, ఆయన యందు అనంటే అర్థం ఏంటి? మనకెలా తెలుస్తుంది? దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. ఇక్కడ చూడండి, ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము 6వ వచనాన్ని కూడా చదువునానా? 3వ అధ్యాయం. అన్యజనులు సువార్త వలన క్రీస్తు యేసునందు. ఇప్పుడు చూడండి, సువార్త వలన క్రీస్తు యేసునందు యూదులతో పాటు సమాన వారసులుగా, యూదులతో పాటు సమాన వారసులను, ఒక శరీర మండలి సాటి అవయవములను వాగ్దానములో పాలివారై యున్నారు అనునదియే దేవుడు కార్యకార్యగు తన శక్తిని బట్టి నాకు అనుగ్రహించిన కృపా వరము చొప్పున నేను ఆ సువార్తకు పరిచారకుడనైతిని. ఏమండి, సువార్తకు పరిచారకుడైన వాడు మనుషుల కంటికి కనపడడానికి ప్రభు యొక్క దాసుడు కనబడతాడండి. మనుషుల్ని సంతోషపెట్టువాడినైతే నేను సేవకుని కాదని చెప్తున్నాడు పౌలు.
ఈ రోజు నమ్మేవాళ్ళు ఎవరున్నారు? చూడండి ఏమన్నాడు చూసారా? ఆ మర్మం మీదనగా అన్యజనులకు సువార్త వలన యేసుక్రీస్తునందు యూదులతో పాటు, గమనించారండి, సమాన వారసులను, ఒక్క శరీరమందలి సాటి అవయవములను వాగ్దానములో పాలివారై ఉన్నారన్నదియే దేవుడు కార్యకార్యగునట్లు తన శక్తిని బట్టి నాకు అనుగ్రహించిన కృపావరమును బట్టి నేను సువార్తకు పరిచారకుడనైతిని. ఏం పరిచర్య అండి? శక్తి కలిగిన పరిచర్య అంటే ఏంటి? ఏమర్థమైంది మనకి? శక్తి కలిగిన పరిచర్యలో అపోస్తులకి ఏ పాలి పంపులు ఇచ్చాడో నేటు సువార్థికులకి, కాపరులకు, బోధకులకు, ప్రవక్తలకు, అపోస్తులకు ఒకటే ఏకాత్మనిస్తారు. ఈ రోజు చూడండి, సంఘానికి ఒక భిన్నాభిప్రాయాలు. ఆర్సీఎంలో ఒక దిక్కు, ఏమండి సంఘాలు, డిఫరెంట్ సంఘాలు, బాప్టిస్టు సంఘాలు, లూథరన్ సంఘాలు. ఇక్కడ మహాశక్తిని బట్టి అంటే అర్థం ఏంటంటే, ఆదిమ అపోస్తులకు ఇచ్చిన వాగ్దాన వారసత్వానికి సంబంధించిన సర్వ సంపూర్ణత ఒకే సువార్త ద్వారా ఒకే శరీరంలో అవయవాలుగా పాలు పంపులు పొందేటట్టు చేశాడు. ఇదండి శక్తి కలిగిన పరిచర్య అంటే. అపోస్తులకు అనుగ్రహించాడు. అది పాత నిబంధన పరిశుద్ధులే కానీ, యూదులకే కానీ, కొత్త నిబంధనలు కానీ, అన్ని జనులకే కానీ ఒకే శరీరం, ఒకే సువార్త, ఒకే ఆత్మ, ఒకే నడిపింపు. ఇదే శక్తి కలిగిన పరిచర్య. ఈ రోజున శక్తి కలిగిన పరిచర్య అంటే డబ్బులో చూపిస్తున్నారు, డెకరేషన్లో చూపిస్తున్నారు, చనిపోయిన వాళ్ళ ఫోటోల్లో చూపిస్తున్నారు, మనుషుల బొమ్మల్లో చూపిస్తున్నారు. ఏం చెప్పాలి చెప్పండి? వాళ్ళు ఎందులో చూపిస్తున్నారు దేవుని శక్తిని? ఏక మనసును, ఏక ఆత్మను. పూర్వం మన పితరులు, ఇప్పుడు, అప్పుడున్న వాళ్ళకి, ఇప్పుడున్న వాళ్ళకి ఒకే ఆత్మ నడిపింపు, ఒకే సువార్త, ఒకే శరీరంలో ఒకే అవయవాలుగా దేవుడు చేసి వాడుకుంటున్నాడు ఒకే పాలు పంపులో. ఈ రోజున సంఘాలకు భిన్నాభిప్రాయాలు ఎందుకు వస్తున్నాయి? వీళ్ళు అపోస్తులు ప్రకటించిన సువార్తను నమ్మరు. వీళ్ళు ఎక్కడ పడితే అక్కడ బైబిల్ ట్రైనింగ్ అయిన వాళ్ళ దగ్గర ఎక్కడ పడితే అక్కడ ఎదుగొచ్చిన వాళ్ళు వీళ్ళంతా. అపోస్తులకి ఇవ్వబడిన ఆజ్ఞతో కూడిన సువార్తలో శక్తి కలిగిన, మహిమ కలిగిన పరిచర్యలు జరిగినాయి. అది మనం చూడాలి. ఈ రోజున అందుకనే ఎఫెసీ సంఘానికి పౌలు చెప్తున్నాడు, బాబు మనం ఎవరైనా ఒక శరీరంలోకి రావాలి, ఒకే బోధ. ఒకడేం క్రిస్మస్ చేస్తాడు, ఒకడేం క్రిస్మస్ చేయడు, ఒకడేం పెళ్లి రోజులు పుట్టినరోజు చేస్తాడు, ఒకడు చేయడు. ఎందుకు భిన్నాభిప్రాయాలు వస్తున్నాయి? ఎందుకు అనంటే అపోస్తుల ద్వారా ప్రకటించబడిన సర్వసత్యము చూడట్లా. ఈ రోజున అపోస్తుల ద్వారా ప్రకటించబడిన సువార్త కన్నా అది పక్కన పెట్టి రకరకాల సువార్తలు, రకరకాల ధర్మశాస్త్ర సంబంధమైన బోధకుల ద్వారా బోధించబడుతూ వాళ్ళకు నచ్చిన సేవకులను తన మనుషులకు అనుకూలంగా సువార్త సేవలు జరుగుతున్నాయండి. నేను ఎంతో మందిని చూస్తున్నానండి. ఈరోజు సాయంత్రం కూడా నేను ఒక దైవజనుడిని చూశా. సంఘంలో ఒక తాగుబోతోడు ఉండి వాడు ఎవరిని సేవ చేయనట్లేదంట. అదేమంటే ఈ స్థలం నేనే చర్చికి అమ్మానంటాడంట. ఆ స్థలం మందిరం కట్టిన దైవజనుడు ఎక్కడో అనంతపూర్లో ఉంటాడు. ఆయన వృద్ధులైపోయి 80 సంవత్సరాలు. అక్కడ మందిరంలో సేవ చేసేవాడు ఎవడు లేడు. అక్కడ తాగుబోతోడు కూర్చొని నేనే సంఘపతిని, ఈ మందిరాన్ని చూసేది నేనే, ఇక్కడ ఎవరో రావడానికి లేదు, నాకు నచ్చినోడే రావాలని చెప్పి కూర్చున్నాడు అడ్డంగా. చూడండి ఎంత దౌర్భాగ్యపు పరిస్థితులు ఈ రోజున ఏలుబడి చేస్తున్నాయి సంఘాల్లో. పిల్లరా జాగ్రత్త, అంత్య దినాల్లో మోసకరమైన దుర్బోధన చేత మోసగించబడే పరిస్థితులు వచ్చినాయి. అందుకనే ఇక్కడ పరిశుద్ధ లేఖనాల్లో మనం చూసినప్పుడు గలతీ పత్రికలో కూడా పౌలు ఎంత ప్రమాదకరమైనటువంటి పరిస్థితిలో ఉన్నా నన్ను కృపదేవుడు ఎలా ఆదరించిందో మళ్ళీ చెప్తున్నాడు. చదవండి నాన్న, గలతీ పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం కూడా చదవండి నాన్న. పూర్వమందు యూద మతస్థుడైన, పూర్వమందు నేను ఎవరో తెలిసిన యోధా మతస్థుడను.
ఆ యూద మతస్థుడనై ఉన్నప్పుడు నేను దేవుని యొక్క సంఘమును అపరిమితముగా హింసించి నాశనము చేయుచు నా పితరుల పారంపర్యాచారమందు నా పితరుల యొక్క పారంపర్య ఆచారమందు విశేషమైన ఆసక్తి కలిగిన వాడనై నా స్వజాతీయులను నా సమాన వయస్కులైన వాడనై అనేకుల కంటే నా సమాన వయస్కు కలిగిన వారు అనేకుల కంటే యూదుల మతములో ఆతిథ్యము నొందితినని నా నడవడిని గూర్చి మీరు వింటిరి. నా నడకను గురించి మీరు ఆల్రెడీ విన్నారు. అయినను తల్లి గర్భమునందు పడినది మొదలు దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు చూడండి పౌలు ఏమంటాడు, అయినను తల్లి గర్భమునందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరిచి కృప చేత నన్ను పిలిచిన దేవుడు. ఇప్పుడు చూసారా, ఇప్పుడు చెప్తున్నాడు. ఇందాక మనం చదువుకున్నాం కదా 1 తిమోతి పత్రికలో, నన్ను పిలిచి నమ్మకస్తుడుగా ఏర్పరిచిన దేవుడు అంటున్నాడు. పిలిచి నమ్మకస్తుడిగా ఏర్పరిచింది ఎవరు అంటే దేవుని యొక్క కృప. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు చూడండి, మనందరం ఇక్కడ కూర్చొని వాక్యం వింటాం కదా, శబ్దయంత్రం ద్వారా ఎంతమంది పిల్లలు విన్నారో వాళ్ళందరినీ దేవుడు దర్శిస్తున్నాడు కదా. అంటే దాని అర్థం ఏంటి? ఇప్పుడు నువ్వు నేను వాక్యం వింటే వచ్చి వాక్యం వింటాం కాదు, ఆయన కృప కనికరపడి నిన్ను తీసుకొచ్చి వాక్యం వినేటట్టు చేసింది. చదువునానా, మళ్ళీ ఆ వచ్చిన చదువు. అయినను తల్లి గర్భమునందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరిచి తన కృప చేత నన్ను పిలిచిన దేవుడు నేను మేము అన్యజనులలో కుమారుని ప్రకటింపవలెనని, తన కుమారుని గురించి ప్రకటించాలని ఆయనను నా యందు బయలుపరప అనుగ్రహించినప్పుడు మనుష్య మాతృలతో నేను సంప్రదింపలేదు. మనుష్య మాతృలతో నేనేం సంప్రదించలేదు. నాకంటే ముందుగా అపోస్తులైన వారి వద్దకు యెరూషలేమునకైనను వెళ్ళను లేదు గాని వెంటనే అరేబియా దేశంలోనికి వెళితిని. దేవునికి మహిమ కలుగును గాక. మీరు తర్వాత చదువుకోండి. ఇప్పుడు ఆయన కృప ఉంటేనే మనిషికి రక్షణ వస్తుంది. ఆయన కనికరం ఉంటేనే పాపములు క్షమించబడతాయి. ఇప్పుడు పౌలుకున్న ఉద్దేశం అంతా ఏంటంటే, సువార్త ద్వారా ఎంత ఘోర పాపినైనా యేసుక్రీస్తు తన కుమారుని పంపించి ఆ సువార్త ప్రకటించడం ద్వారా ఎంత ఘోర పాపినైనా నీతిమంతుడుగాను పరిశుద్ధుడుగాను కృప పొందిన వాడిగాను రక్షించబడిన వాడిగాను కనికరం పొందిన వాడిగాను ఆయన దీర్ఘశాంతము ద్వారా రక్షించబడిన వాడిగాను మార్చబట్టుకు కారణం ఏంటంటే ఆ సువార్త. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకనే పౌలు ఏమంటాడు తెలిసిన, నేను తెలియక చేసి తిని అంటాడు. చదవండి ఆ మాట. లేకపోతే అపోస్తుల కార్యాలు 3:17 చదువునానా. మీరు తెలియక చేసితిరి కానీ, అంటే మీరు ఇక్కడే 1:13 కింద చదివితే నేను తెలియక చేసిందని కూడా అంటాడు. ఆ మాట ఉందమ్మా, చదువు. ఆ గలతీ 1:13 కింద కనికరించబడితిని, తెలియక చేసి తిని గనుక కనికరించబడితిని అని చెప్పుకుంటూ వస్తాడు. చదువు ఆ మాట. మొదటి అధ్యాయంలో నానా ఏంటి అంతసేపు చూస్తున్నావు? 13వ వచనం చదువు. పూర్వము యూద మతస్థుడనై ఉన్నప్పుడు నేను దేవుని సంఘమును అపరిమితముగా హింసించి నాశనము చేయుచు నా పితరుల పారంపర్యాచారమందు విశేషాశక్తి గలవాడనై నా స్వజాతీయులలో నా సమాన వయస్కులైన అనేకుల కంటే యూదుల మతములో ఆతిథ్యము నొందితినని. కాదు నానా, కడమ మీకు తెలియచేసి తిని. పోనీ ఇక్కడ చదువు. అపోస్తుల కార్యాలు 3:17 చదువుపోని.
సహోదరులారా, ఉమ్. మీరును మీ అధికారులను ఉమ్. తెలియక చేసితిరని నాకు తెలియను. ఇప్పుడు చూడండి, తెలియక చేసిరని నాకు తెలియను. అయితే ఉమ్. దేవుడు ఉమ్. తన క్రీస్తు శ్రమపడునని ఉమ్. సమస్త ప్రవక్తల నోట ముందుగా ప్రచురపరిచిన విషయములను ఉమ్. ఇలాగూ నెరవేర్చెను. ఇక్కడ 1:14 చూస్తాం. ఎక్కడది? తిమోతి పత్రికలో తెలియక చేసి తిని కనుక కనికరించబడుతున్నా అంటాడు నాన్న. ఎక్కడది? తెలియక ఆ, ఆ. అవిశ్వాసము వలన చేసి రైట్. కనుక. ఇక్కడ చూడండి, మొదటి తిమోతి పత్రిక 1వ అధ్యాయం 13-14 13 వచ్చిన. రైట్, చదువు నాన్న. తెలియక అవిశ్వాసము వలన చేసి ఇప్పుడు చూడండి, పౌలు ఏమంటాడంటే, నేను ఇంత భయంకరమైన పనులన్నీ ఎట్లా చేశానంటే తెలియక చేశా. గమనించారా? నేను తెలియక చేశా. నేనేమంటానంటే, ఇప్పుడు సంఘంలోకి దుర్బోధకులు వచ్చినప్పుడు వాళ్ళు ఎట్లా చేశారు? అన్ని తెలిసి చేస్తారండి దుర్బోధకులు. మరలా చెప్తున్నాను, మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకో. నేను ఎంత భయంకరునైనా, ఎంత సంఘాన్ని హింసించి హాని చేసి బాధ పెట్టినా రీజన్ ఏంటంటే నాకు తెలియదు, సువార్త తెలియదు. అంటే పౌలుకి ఇప్పుడు ఏం తెలుసు? ధర్మశాస్త్రం మాత్రమే తెలుసు. కానీ ధర్మశాస్త్రం కానీ ప్రవక్తలు కానీ ఎవరిని చూపిస్తున్నారు రక్షకుడిగా? యేసుక్రీస్తుని గురించి చూపిస్తున్నారు. ధర్మశాస్త్రం ప్రవక్తలు ఎవరిని చూపిస్తున్నాయి? క్రీస్తుని గురించి చూపిస్తున్నాయి. ఇప్పుడు ఆ విషయం ఎవరికి తెలియదంట? పౌలుకి తెలియదు. ఇప్పుడు సంఘంలోకి దుర్బోధకులు వచ్చిన వాళ్ళు ఎవరు తెలుసు? యేసుక్రీస్తు తెలుసు. అయినా కూడా యేసుక్రీస్తు తెలిసినా కూడా వాళ్ళు సంఘాన్ని చెరుపుతున్నారంటే అర్థం ఏంటి? సొంత ప్రేరేపణతో నడిపించబడుతున్నారంటే అర్థం ఏంటి? కలిపి చెరిపేవాళ్ళు. అందుకనే పౌలు చెప్తున్నాడు ఈ విషయాన్ని. నేను తెలియక చేశాను కనుక నేను కనికరించబడ్డాను. అందుకనే 3:17 కూడా అపోస్తల కార్యాల్లో మీరు తెలియక చేస్తున్నారు. పెద్దోళ్ళు సంఘంలో రకరకాల వాళ్ళు ఉన్నారు, మీరందరూ కూడా తెలియక చేస్తున్నారు కనుక దేవుడు కనికరిస్తాడు. అందుకనే చూడండి, శిలువ మీద కూడా యేసు ప్రభా నా తండ్రి వీరు ఏం చేస్తున్నారు వీళ్ళకి తెలియదు కనుక దయతో వీరిని క్షమించండి అన్నారు. అక్కడ తెలిసి చేసేవాళ్ళు ఎవరు? మెస్సయ్య వస్తాడని తెలిసింది ఎవరికి? సేవకులకి, సువార్థికులకి, పరిసయ్యులకి, శాస్త్రులకి, ప్రధాన యాజకులకి అన్ని తెలుసు. తెలిసినా కూడా సంఘాన్ని చెరిపే దుర్బోధన చేస్తూ నడిపింది ఎవరంటే శాస్త్రులు, పరిసయ్యులు, ప్రధాన యాజకులు. ఇప్పుడు చెప్పండి, సేవకుల్లోనే దుర్బోధకులు. యేసుక్రీస్తు ఏ ఉద్దేశంతో వచ్చాడో ఆ ఉద్దేశాన్ని గురించి ఖచ్చితంగా చెప్పేది మహిమ కలిగిన సువార్త. ఈ రోజున సువార్తను కలిపి చెరిపేది సేవకులు, దుర్బోధకులు. వాళ్ళందరి నుంచి కూడా కృపా కనికరాలే నన్ను తప్పించి రక్షించినవి అని చెప్తున్నాడు పౌలు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అందుచేత ఈరోజు రాత్రి మనకు అర్థం కావాల్సింది ఏంటంటే, మొదటి తిమోతిలోనే 14వ వచనం కూడా చదువున్నాను. టైం ఆగిపోయిందా? లేదే. ఓ, దేవునికి మహిమ కలుగునగాక. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఇంకా టైం ఉందనుకోండి, నేను దాన్ని చూసి ఫాలో అవుతున్నా. రైట్, సమయం అయిపోయింది. దేవునికి మహిమ కలుగునగాక. ప్రైజ్ ద లార్డ్. ఇక్కడ ఈ టెక్స్ట్ అంతా కూడా మనం గమనించినప్పుడు 12-13 వచనాలు చాలా శ్రేష్టమైనవి. అందుకని చూడండి, మొదటి తిమోతి పత్రికలో ఆ మూల వాక్యాన్ని ఒక్కసారి నేను జ్ఞాపకం చేసి ముగిస్తాను. చూడండి, 13 కంటిన్యూ చేయనా? పూర్వము దూషకుడను, హింసకుడను, హానికరుడనైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వాణిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభువైన క్రీస్తు యేసుకు కృతజ్ఞుడనై ఉన్నాను. తెలియక అవిశ్వాసము వలన చేసి తిని గనుక. చూడండి, తెలియక అవిశ్వాసము వలన చేసి తిని. చూడండి, తెలియనప్పుడు అవిశ్వాసం పనిచేస్తుంది. ఈరోజు మనం గమనించాల్సింది ఏంటంటే, ఈ రోజున దేవుని యొక్క వాక్యాన్ని కలిపి చెరిపి దేవుడు అంటే అన్ని తెలిసినోళ్లే, వాక్యం నాకు బాగా తెలుసు అని చెప్పేవాళ్లే.
కలిపి చెరిపేస్తున్నారు. అపోస్తులు చెప్పింది కాకుండా ఎందుకంటే మనం రకరకాలుగా బోధించుకునేది చెప్పండి. ఈ రోజున ఎంత దారుణాలు చదువుతుంది. అందుకనే పౌలు ఏమన్నాడంటే అవిశ్వాసం వలన చేసినప్పుడు కనికరించబడవచ్చు, కానీ నువ్వు విశ్వాసమై దేవుని సువార్త క్రీస్తుని గురించిన సంగతులని తెలిసి వాక్యాన్ని కలిపి చెరిపి ప్రవర్తిస్తే మాత్రం ఎన్నడూ కూడా దేవుని కృప వాళ్ళని క్షమించు. అందుకనే ప్రజల్ని కాదు మీరు హింసించేది, నన్ను హింసిస్తున్నారని దేవుడు తను తాను పౌలుకు ప్రత్యక్షపరుచుకున్నాడు. అందుకని ఈరోజు రాత్రి మనకు అర్థం కావలసిన అతి ప్రాముఖ్యమైనటువంటి విషయాలు, క్రీస్తునందు మనం ఏదయ్యున్నా అది కేవలం దేవుని కృప వల్లనే, ఆయన కనికరం వల్లనే, ఆయన ఆ దీర్ఘశాంతం వల్లనే మనం అందరం కూడా అయ్యున్నాం అనే సంగతి గుర్తుపెట్టుకోవాలి. అలాంటి కృప యేసయ్య మనందరికి అనుగ్రహించి నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం 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 స్తోత్రం. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి నీకు స్తోత్రాలు నాయన. ఈరోజు రాత్రి ప్రభా ఒక మహిమ కలిగిన సువార్త అపోస్తులకు అప్పగించబడినప్పుడు వాళ్ళు ఎలాగూ 12వ వచనం 13వ వచనం ద్వారా వాళ్ళు సువార్త ద్వారా వాళ్ళు ఎలాగూ కనికరించబడి మహిమగల పరిచర్యను ఎలా అప్పగించి నమ్మకస్తుడిగా చేసి అన్ని జనుల మధ్య సువార్త ప్రకటించడానికి ఒక సేవకుని నువ్వు ఎలా ఎన్నుకున్నావో, ఒక సువార్త ఒక సేవకుని ఎలా ఎన్నుకుందో మీరు మాకు తేటగా బోధించి మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు. ఈ అంత్య దినాల్లో అనేక మంది సేవకులు ఈ సువార్త క్రమము చొప్పున సేవకులుగా పిలువబడకుండా వాళ్ళ స్వనీతి ద్వారా నేను అని, వాళ్ళ బలం ద్వారా నేనని సేవ చేస్తున్న వారందరి మీద నీ కనికరం ఉంచండి. వారందరూ నువ్వు సర్వసత్యంలోకి రావడానికి కృప దయచేసి మహిమ కలిగిన ఈ పరిచర్యల ద్వారా సేవ ఎలా చేయాలో మంచి బోధకుడిగా ఉండి బోధించినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసయ్య నిన్ను అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రార్థన ఆలకించి అడిగినవన్నీ పొందుకునే భాగ్యం ఇచ్చి నడిపించిన యేసయ్యకు స్తోత్రము చేయదమో. స్తోత్రం 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 స్తోత్రం. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రము చేయదమో. స్తోత్రం 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 స్తోత్రం. ఆమేన్.